ఆంధ్రప్రదేశ్ ఆకువీడు పెదపాడులో జరిగినటువంటి ఆ రామాలయ ఘటన గురించి మనందరికీ తెలిసిందే. ఒక్కసారిగా హిందువుల్లో చైతన్యం వచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత చాలా పెద్ద ఇష్యూసే బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆ తెర వెనక ఎవరున్నారు, ఆ గొడవకి అంటే రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు శ్రీరామనవమి రోజు అక్కడికి వెళ్ళే ముందు రోజు ఎవరు ప్లాన్ వేశారు, ఆయనని హతమార్చడానికి చెక్కలకి మేకులు కొట్టి రాళ్ళు సిద్ధం చేపించింది ఎవరు? ఇదే చాలామంది ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి. రఘురామకృష్ణరాజు గారు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా కీలకమైనటువంటి విషయాలు బయటికి పెట్టారు. అంతేకాదు కొన్ని వీడియోలు అక్కడ కొంతమంది అక్కడ బయటకు వచ్చి చేతులు జోడించి రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు పలానా వ్యక్తులు, ఒక మీసాలైన పలానా ఇస్మాయిలు, ఇంకొక వ్యక్తులు ఇలా బయటకు వచ్చి మమ్మల్ని ముందు రోజు నుంచి సంఘాల్లోకి చొరబడి ఎక్కడెక్కడి నుంచో వేరే వ్యక్తులను తీసుకొచ్చి ఇలా చేయమని, ఇలా గొడవ పడమని, ఇది చేయమని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి విద్వేషపూరితమైనటువంటి ఆ విధానాలని మా మైండ్లో పెట్టి మా పిల్లల్ని అందరినీ కూడా ఈరోజు జైలు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి ఎవరైతే ఆయన మీదకి దాడి చేయడానికి అక్కడ వచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఆయన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేకాదు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించి కాల్ డేటా కూడా చాలా కీలకంగా మారిందట. ఎవరైతే అరెస్ట్ అయ్యి ఇప్పుడు లోపల ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి సంబంధించినటువంటి కాల్ డేటా అంత తీసుకుంటే దీని వెనక కొంతమంది శక్తులుగా ఏర్పడి గతంలో రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేసి ఒక ఐపీఎస్ అధికారి కుట్ర పన్నినట్టుగా రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటిది. 3 కుమారులు దీంట్లో ఉన్నారు. ఒక కుమారు మాజీ ఐపీఎస్ అధికారి అయితే ఇంకొక కుమారు రీసెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటాడని చెప్పారు. అలాగే ఇంకొక కుమారు ఒక మాజీ ఎంపీ అని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళ 3 కుమారులు కలిపి ఒక బలమైనటువంటి కుట్ర, ఆయనని హతమార్చాలి అనేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి ఆయన సంచలనమైనటువంటి కామెంట్స్ బయట పెట్టడం జరిగింది. సో ఆ కాల్ డేటా ఆధారంగా చెక్ చేస్తే వాళ్ళెవరితో మాట్లాడారు అని చెక్ చేస్తే కనుక తిరిగి ఆ మాజీ ఐపీఎస్ అధికారి ఆయనని కిడ్నాప్ చేసి ఆయన్ని హతమార్చేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే చేశారో ఆ అధికారే ఇప్పుడు ఈ కథ వెనకాల కూడా ఉన్నారు అనేది ఆయన మాటల ద్వారా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాల్ డేటా చాలా సీరియస్గానే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద డెఫినెట్గా విచారణకు వేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాదు కొంతమంది యూట్యూబ్ ఆ ప్రశ్న అనేటువంటి వాడు కూడా ఈ మధ్యన అదే పనిగా రెచ్చగొట్టడం, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి పనినే జీవనోపాధిగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా మనం చూడొచ్చు. రీసెంట్గా అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ కొంతమంది వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు. అందుకే మా కోపం వచ్చి మా వాళ్ళందరూ కూడా రివర్స్ అయిపోయారు. రామాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఎవరైనా సరే జై శ్రీరామ్ అనే అంటారమ్మా, వేరే అని అనరు. అది శ్రీరామనవమి రోజు డెఫినెట్గా హిందువులు అక్కడ ఎక్కడా కూడా క్రిస్టియన్స్ లేరు, దళితులు అందరూ కూడా హిందువులు మాత్రమే, లేదు క్రిస్టియన్స్ ఉంటే అక్కడ దళితులు లేరు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. అలా అక్కడ ఒక శిథిలావాస్తుకు చేరినటువంటి గొంతెమ్మ తల్లి దేవాలయమైనా లేదంటే రామాలయానికి సంబంధించి 40 ఏళ్ల క్రితం అక్కడ రాముల వారి విగ్రహాలు ఉన్నాయని చెప్పి మీరే చెప్తున్నారు. సో ఎవరు ఏమనుకున్నా సరే అక్కడ విత్ పర్మిషన్తో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆ రామాలయాన్ని పునర్నిర్మించడం కోసం ఆయన అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు ఎంతోమంది హిందువులు వచ్చి జై శ్రీరామ్ అనే పిలుస్తారు. సో ఎవరైతే ఆ ప్రశ్న అనేటువంటి ఉంటాడు కదా వాడు, ఆడికి అదే పనిలో పని చేయించాడు. కొంచెం ఆ స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు ఎవరైతే ఆ 3 మహిళలను తీసుకొచ్చి మాట్లాడిపించావు కొంచెం ట్రైనింగ్ కొంచెం బాగా ఇవ్వాల్సింది, బాగుండేది. అంతేగాని ఇలా అడ్డంగా దొరికిపోవడానికి ప్రయత్నించేటువంటి వీడియోలు ఎందుకు అనవసరంగా చేయటం? సో డెఫినెట్గా ఇతని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఇతను ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళాడు, ఎవరు చెప్తే వాళ్ళతో ప్రేరేపించేటువంటి మాటలు, గొడవలు సృష్టించేటువంటి పనులు చేపించేటువంటి పని చేశాడు. అలాగే అతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? గతంలో కూడా పిఠాపురం వెళ్ళాడు, కైకలూరు వెళ్ళాడు, అంతకుముందు గుంటూరు జిల్లాలో ఒక చోటకి వెళ్ళాడు. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ప్రకాశం జిల్లాకు సంబంధించి. సో ఇవన్నీ కూడా ఒకసారి అతని వెనకాల ఎవరున్నారు, అతని కాల్ డేటాలు కూడా చెక్ చేయండి. అతను ఈ సమాజానికి చాలా డేంజరస్ మనిషి. ఇలా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడమే పరమావధిగా పనిగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అతని మీద కూడా ఎంక్వైరీ వేసి డెఫినెట్గా అతని వెనక ఉండేటువంటి వ్యక్తుల గురించి కూడా మనం బయటికి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతని వ్యక్తి సమాజానికి హానికరం, అతన్ని కూడా లోపలేసి
చాలా క్లియర్గా ఇంట్రాగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందేమో. రఘురామకృష్ణరాజు గారు మీరు రీసెంట్గా ఆయనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అలాంటి పరిచయం ఉన్నప్పుడు డెఫినెట్గా అతని మీద మళ్ళీ మీ మీద ఇలాంటి కుట్రల్లో ఆయన కూడా భాగం పంచుకున్నాడేమో చూసుకోండి.